గాంధీ భవన్లో ఉన్నాం. సో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా బీజేపీ పార్టీ ఆఫీసును ముట్టడికి పూనుకోవడం జరిగింది. ముఖ్యంగా నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను దోషిగా చూపెట్టేటువంటి ప్రయత్నం, అలాగే ఏదైతే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉన్నాయో వాటిని బీజేపీ పార్టీ వాడుకొని ఎవరైతే టార్గెట్గా ఉన్నటువంటి పర్సన్స్ని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం కావచ్చు, వాటిపైన నిందితులు చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు కదిలి రావడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు మెట్టి సాయి గారు ఉన్నారు. అన్న, ఏంటిది ఈరోజు దేనికోసం పిలుపునివ్వడం జరిగింది, ఏం చెప్పదలుచుకున్నారు? ఒక పక్కన కేవలం ఇది కాంగ్రెస్ పార్టీ విజయంగా చూస్తూ ఉన్నారు, ఇంకా చాలా ఉంది. సో ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదంటూ బీజేపీ పార్టీ నాయకులు సైతం కూడా హెచ్చరిస్తూ ఉన్నారు మరోసారి కూడా. సో దీన్ని ఎట్లా చూస్తారు? వదిలిపెట్టేది లేదు వాళ్ళంటున్నారు, వదలమని మేమంటున్నాం. మేము వదిలేదు లేదు, ఎటు వెళ్తాం మేము? రాహుల్ గాంధీ గారు ఒక ప్రతిపక్ష నాయకునిగా ఆయన అప్పుడే 2004 అప్పుడే ఆయన ప్రధానమంత్రి కావచ్చు, మళ్ళీ మిస్ అయినా కూడా 2009 కావచ్చు. కానీ దేశం యొక్క వ్యవస్థని గుర్తించుకొని ఒక సీనియర్ వ్యక్తి ఉంటే అని చెప్పి ఆయన మన్మోహన్ సింగ్ చేయడం జరిగింది. అధికారం కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు అనిల్ గారు. మీరు అధికారం ఉందని చెప్పి ఇష్టమైన వ్యవహారం చేస్తే సమయం మారుతూ ఉంటుంది. ఉదయం సాయంత్రం అవుతా, సాయంత్రం మళ్ళీ ఉదయం అవుతూ ఉంది. ఎప్పుడు ఒకటలా ఉండదు. ఆ సమయాన్ని బట్టి పనిచేస్తూ ఉంటాం. మీరు అంటున్నారు మనీ లాండరింగ్. ఒక్కటే ఉదాహరణ, 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 50 సంవత్సరాల పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయినా కానీ కాంగ్రెస్ పార్టీ అకౌంట్లలో 133 కోట్లే ఉంటుంది. 16 సంవత్సరాల అధికారంలో బీజేపీ పార్టీ అకౌంట్లో 10,000 కోట్లు ఉంటుంది. మనీ లాండరింగ్ ఎక్కడైందండి? పవర్ లాండరింగ్ ఎక్కడైందండి? బీజేపీ పార్టీలో అయింది. మన కళ్ళ ముందు కనబడుతున్న నిజం ఇదే కదా. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని గౌరవించని బీజేపీ పార్టీ ఇప్పుడు తోలు కొడతా ఉంది. స్వతంత్ర భారతదేశంలో పాలు కూడా పంచుకొని బీజేపీ పార్టీ ఇప్పుడు మిసాలు తిప్పుతూ ఉంది. అదే దేశం కోసం కుటుంబం రాజీవ్ గాంధీ కుటుంబము, రాహుల్ గాంధీ గారి కుటుంబము, ఇందిరాగాంధీ కుటుంబం. ఆ కుటుంబం కదా దేశం కోసం ముక్కలైనది. వాళ్ళ గురించి మాట్లాడుతున్నారే మీరు. అధికారాన్ని పక్కన పెట్టి దేశం కోసం మేమున్నామని చెప్పి ఇందిరాగాంధీ గారు ముందుకు వచ్చినారు, రాజీవ్ గాంధీ గారు ముందుకు వచ్చినారు. అధికారం తత్వం అవసరం ఉంటే సోనియా గాంధీ 2004లో 2009లో రాహుల్ గాంధీ అవుతుండే ప్రధానమంత్రి. అయినా కానీ దేశం యొక్క భద్రత మా ముఖ్యం అని చెప్పి వచ్చినాము. వారిపైన మీరు మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు ఇసుమంతైనా భయపడాడు. ఆయన ఒంట ప్రవహిస్తుంది ఇందిరాగాంధీ రక్తం, రాజీవ్ గాంధీ గారి రక్తము. యుద్ధానికైనా ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని సమస్యలు సృష్టించినా కూడా రాహుల్ గాంధీ గారి వెంట యావత్ భారతదేశం ఉంది. ప్రతిసారి కూడా ఒక పక్కనేమో ఎన్నికల సంఘాన్ని బదనం చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వాళ్ళతో బీజేపీ పార్టీతో ములాఖాత్ అయిపోయింది కాబట్టి బీజేపీ పార్టీ 3 సార్లు అధికారంలోకి వచ్చింది అన్నటువంటి మాట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. దాని తర్వాత ఇటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను సైతం కూడా దోషిగా చూపెట్టేటువంటి ప్రయత్నం, అంటే మోదీ చేతిలో కీలుబొమ్మలంటూ ఇలా గెలవలేకనే ఇటువంటి అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకి ఏం చెప్తారు? అది ఈడీ కేసులలో 96% ప్రతిపక్ష నాయకులపైన ఉన్నాయి. ఇది ఒక్కడు ఉదాహరణ సరిపోతా మీకు? ఏమన్నా వ్యవహారం చేయాలనుకుంటే ఈడీ, సిబిఐ, ఐటీ, ఇంకా వాళ్ళకి సంబంధించిన ఒక మీడియా, ఈ 4 అస్త్రాలను ఉపయోగించి ముందుకు వస్తూ ఉన్నారు. సిబిఐ ఏమన్నా కేసులు ఉంటే సిబిఐ కేసులు, సిబిఐ కేసులు కూడా మళ్ళీ ఈడీ కేసులు, అలా తప్పించుకుంటే మళ్ళీ ఐటీ కేసులు. ఇవన్నీ ఎవరు పనిచేస్తారు? బీజేపీ కాదా? 96 ఇప్పుడు చెప్తాము, 96% పైగా ప్రతిపక్ష నాయకులు, అది కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఎన్సీపీ కానివ్వండి, ఎస్పీ కానివ్వండి, తృణమూల్ కాంగ్రెస్ మన కానివ్వండి, మన సమాజ్వాదీ పార్టీ కానీ, ఇవన్నింటిలో పైన కేసులు ఉంటాయి. కానీ బీజేపీ ఏ ఒక్కరిపైన కేసులు ఉండవు. దొంగలు అల్లనే పెట్టుకొని మీరు మాట్లాడుతూ ఉన్నారు. అంటే జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాంట్లో మహాత్మా గాంధీ పేరు తొలగించడం పట్ల మీరు ఏదైతే ఆందోళన చేస్తూ ఉన్నారో, సో ఇదంతా కూడా గాంధీ పేరును తొలగించడం ద్వారా వాళ్ళు చేసినటువంటి ఆందోళన కాదు ఇది. దానిలో రాముని పేరు చేర్చడం ద్వారా వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. సో రాముని పేరు చేర్చడం, రాముని పేరు ఎత్తితేనే కాంగ్రెస్ పార్టీకి అది నచ్చట్లేదు అన్నటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు. నేను ఒక మాట చెప్తున్నానండి, మహాత్మా గాంధీ గారి గురించి మాట్లాడే అర్హత వాళ్ళకు బీజేపీ పార్టీకి ఉందా? అదే వారు గాడ్సే వారసులు, మేము గాంధీ వారసులము. వారు గాడ్సే వారసులు అండి బీజేపీ వాళ్ళు. ఇప్పుడు కూడా గాడ్సే వాళ్ళ దేవుడు, గాడ్సే నాయకత్వం వాళ్ళ నాయకత్వం.